స్టార్ట్ విత్ ముందర మోహన్ బాబు గారి నివాసంలో వారి కుటుంబ సభ్యుల మధ్య జరిగిన రగడ, జర్నలిస్ట్ మీద దాడి, అతని మాడు పగిలింది, చూసే ఉంటారు. హి వాజ్ హాస్పిటలైజ్డ్, దట్ రిపోర్ట్. సో కొడుకులిద్దరిలో మనోజ్ వాలంటరీగా ఆయన క్షమాపణ చెప్పాడు జరిగిన దానికి. విష్ణు మొహమాట పడ్డాడు. ఓవరాల్ ఈ డెవలప్మెంట్స్ ఎలా చూస్తున్నారు? ఇది చాలా దురదృష్టకరమైందండి. అందరూ ఖండించారు, రాజకీయ పక్షాలు, మీడియా వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక విషయం చాలామంది తేలిగ్గా మీడియా అత్యుత్సాహం అని అంటున్నారు. తప్పకుండా మీడియా అత్యుత్సాహం శృతి మించకూడదు, అది ఆ మాట సరైందే. అదే సమయంలో నాయకులు లేదా ప్రముఖుల యొక్క ఆవేశము, ఆగ్రహము, అసహనం కూడా శృతి మించకూడదు అనే ఒక విషయం ఇక్కడ చెప్పాల్సి ఉంది. మీడియా ఏమీ అదే పనిగా వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగదా మీడియా పెట్టలేదు, పోలీస్ కంప్లైంట్స్ మీడియా చేయలేదు, కమిషనర్కు లెటర్ రాసింది మీడియా కాదు. ఇప్పుడు మోహన్ బాబు లాంటి సెలబ్రిటీని వదిలేయండి, మామూలు మీరు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇటువంటి ఒక సీరియస్ సిచ్యువేషన్ వస్తే కూడా మీడియా అక్కడ ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఇక్కడేదో మీడియా, పైగా మోహన్ బాబు విడుదల చేసిన మెసేజ్, ఆడియో మెసేజ్ మరి మీడియానే కదా వాడుకున్నారు. అందులో కూడా ఆయన మీడియా వాళ్ళు ఏదో చాలా టీఆర్పీ రేటింగ్స్ కోసం చేస్తున్నారు. మోహన్ బాబు వాళ్ళే మీడియా బతకట్లేదండి. మోహన్ బాబు కోసమే అంత చుట్టూ తిరగాల్సినంత అవసరం మీడియాకు లేదు. మీడియాలో చాలా పొరపాట్లు ఉండొచ్చు. రేపు కన్నప్ప సినిమా విడుదలైతే మీడియా దానికి బూస్ట్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు బూస్ట్ ఇవ్వాలని కోరుకోరా, రారా. అందుకనే అన్ని చోట్ల సమస్యలు ఉన్నట్టే మీడియాలో కూడా సమస్యలు ఉండొచ్చు. మీరు ప్రముఖ వ్యక్తులు, మాజీ ఎంపీ, విద్యా సంస్థలకు అధినేత, చాలా మీరు పోట్లాడుకొని అసలు అంతకుముందు మీడియా ఏం రాయలేదు ఈ విషయాలు. కాబట్టి ఇక్కడ మీడియాను నిందించటం, కొంతమంది పెద్ద మనుషులు కూడా మీడియాకు నీతులు చెప్పడం ఇక్కడ బొత్తిగా అర్థం లేని సంగతి. ఒకటి నిజం, సోషల్ మీడియా సైట్స్ చాలా ఉన్నాయంటే ఇది ప్రజాస్వామ్య దేశం, పెట్టుకునే హక్కు ఉన్నప్పుడు వాడు పెట్టుకుంటాడు. మీరు ఇదంతా ఎందుకు, నేను సాయంత్రం మీడియాతో మాట్లాడతాను లేకపోతే నేను వివరణ పంపిస్తానని మీరు ఒక మాట చెప్తే ఇదంతా ఏమి ఉండేది కాదు కదా. కాబట్టి ఇది పూర్తిగా మంచు కుటుంబం సృష్టించుకున్న సంక్షోభం, మంచు కుటుంబం సంఘర్షణ. మీడియా దీనికి కర్త కాదు, మీడియా ఒక విధంగా విక్టిమ్. ఇక్కడ మంచు గడ్డగద్దెవ అనుకోవాలి. మంచు దెబ్బకు దెబ్బతిన్నది మీడియా. ఇప్పుడు ఆ TV9 రంజిత్ తెలిసిన మిత్రుడే వెళ్ళారు, అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు విష్ణు పొద్దున మాట్లాడారు, మంచిదే, మా నాన్న మమ్మల్ని అతిగా ప్రేమించడమే తప్పన్నారు. ఓకే, ప్రతి తండ్రి ప్రతి తల్లి ఎంతో ఎక్కువ తక్కువ ప్రేమిస్తారు, ప్రేమించకుండా ఎందుకుంటారు. కానీ మీడియా పట్ల ఆయన చేసిన దాన్ని సూటిగా చెప్పడానికి ఎందుకు మొహమాటం? ఎవరి మీద అయినా కానీ ఒక మైక్ పట్టుకొని వెళ్ళి కొట్టకూడదు. ఇప్పుడు అతని ఫ్రాక్చర్స్ అవి ఇవన్నీ మీడియాలో అక్కడ ఆసుపత్రిలో అవి తెలుస్తూ ఉన్నాయి. మరి అటువంటిప్పుడు సూటిగా నాన్న ఆవేశపడ్డారు కొంచెము, అలా జరగకుండా ఉండాల్సిందంటానికి దాన్ని అంతా అటు తిప్పి ఇటు తిప్పి ఈయన కూడా అంతిమంగా 15% మీడియా తప్పు చేసింది. ఆ 15% మీడియా వల్లే. మీరు చూశారు కదా మంచు విష్ణు మాటలు ఎక్కడ చిన్న రిపెంటెన్స్ కూడా కనపడదు, సారీ కూడా లేదు. సారీ విచారం చెప్పడానికి మానవత్వంతో ఒకవేళ తప్పు చెయ్యలేదు అనుకుందాం, మోహన్ బాబు గారు మహోన్నతంగా ప్రవర్తించారు, చాలా అర్థవంతంగానే అనుకుందాం. అయినా కానీ ఒక మనిషికి దెబ్బ తగిలి ఆసుపత్రిలో ఉన్నప్పుడు మీరు దానికి సారీ అని అనే బదులు దాన్ని సాగదీసి మీడియా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మంత్రులు మాట్లాడారు, శాసనసభ్యులు మాట్లాడారు, ఇవన్నిటికీ అసలు ఏం విలువ లేదా? ఇక్కడ మోహన్ బాబు గారు ఆయన పాత్ర అదొక్కటే మీరు చూస్తారా? వీళ్ళందరినీ చేయడం తరాలుగా మోహన్ బాబు తెలుసు అన్నది తెలుసు, ఖచ్చితంగా తెలుసు. మోహన్ బాబుని ప్రేమిస్తారు. అదే సమయంలో మోహన్ బాబు అసహనాన్ని, మోహన్ బాబు వివాదాస్పదంగా మాట్లాడే తీరును ఖండిస్తారు కూడా. ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు చాలా స్థాయిల్లో ఇది జరిగింది. అందువల్ల దురదృష్టకరమైన ఘటనలు మీరు పరిష్కరించుకోండి. కానీ ఇప్పుడు కూడా విష్ణు మాట్లాడినవన్నీ జాగ్రత్తగా వింటే, ఒకటి మనోజ్ తప్పు, 2 మీడియా వాళ్ళు 15% మంది తప్పు, అంతేగాని అన్నదేమీ లేదంటారు. ఇవన్నీ మీడియా వాళ్ళకి ఎందుకు తెలిసాయండి? ఉదాహరణకు పోలీసులకు కూడా పాఠాలు చెప్పారు మోహన్ బాబు గారు దాంట్లో. ఫిర్యాదు అలా కాదు, ఇలా తీసుకోవాలి, ఇలా స్పందించాలని. ఈయనేమో వీళ్ళకి చెప్తున్నాడు. ఉదయం మనోజ్ భార్య ఏమో మాకేమాత్రం ఇబ్బంది వచ్చినా కుదరదని ఆమె చెప్తున్నారు. మనోజ్ విచారం వెలిబుచ్చుతూ తండ్రి దేవుడని ఆయన కూడా అంటున్నారు. ఎవరు కాదంటారు? ఏ తండ్రినైనా గౌరవించాల్సిందే. ఇక్కడ లెక్క తప్పింది, గొడవలు వచ్చింది, మీరు పెట్టుకున్నారు తప్ప మీడియా ఏమి కెమెరాలు కొన్నిసార్లు అలా జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళిళ్ళలో, అంతర్గత విడాకులో, అలాంటి వాటిలో మరీ చొరబడితే అది పొరపాటు. ఇది అటువంటిది కాదు, ఇది బహిరంగ వివాదం, రచ్చకెక్కింది మీరు తప్ప మీడియా తీసుకురాలేదు. మీడియా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ కెమెరాలు అక్కడ ఉండొచ్చు. ఒక్కోసారి నాకు కూడా ఎంబ్రాసింగ్, ఇంతమంది ఎందుకని అనిపిస్తూ ఉంటుంది. ఇదేదో మీడియా ఎగబడిపోయి అంతకుముందే లేదే.
మీడియాను పిలిపించడానికి మనం ఎన్నిసార్లు ఎన్ని తంటాలు పడతాం అది కూడా తెలియదా మనకు మీడియా సంస్థలు అవి ఉన్నప్పుడు. అందుకనే మీడియా అనేది ఏదో బ్రహ్మ పదార్థం అయినట్టు దాన్నేమో అనుకూలంగా మరి తన వీడియోలో కూడా ఆయన వీడియో కదా ఆడియోలో కూడా ఆయన చివరికి మళ్ళీ కృతజ్ఞతలు చెప్తారు మోహన్ బాబు. మీ బిడ్డలు అంటాడు దెబ్బ తగిలింది నేను నిజంగా బాధపడుతున్నాను అలా తగలకుండా ఉండాల్సిందని ఒక మాట అంటే ఇంత ఆలోచన ఎందుకండి. పోనీ తండ్రి తటపటాయించాడు అనుకుంటే కుమారుడికైనా కూర్చున్నప్పుడు సూటిగా చెప్పడానికి ఘటన జరిగి ఉండకూడదు. మనోజ్ వరకు మాట్లాడండి ఒకవేళ తప్పు జరిగింది మనోజే కదా ఇక్కడ వివాదం. మనోజ్ కు మాట్లాడు కాళ్ళు పట్టుకుంటాను మాట అన్నాడు అతను. ఇంకో మాట అండి ఇప్పుడు అది నాన్న ఆయన ఇల్లు ఆ ఇంట్లోకి రానివద్దన్నాక రాకూడదు అవన్నీ మీరు చూసుకోండి. చట్ట ఇప్పుడు 3 స్థాయిల్లో ఉంటుంది వాసుదేవ్. 1 కుటుంబం, 2 చట్టం, 3 సమాజం. సమాజం అన్నప్పుడు మీడియా వస్తుంది, చట్టం అన్నప్పుడు పోలీసులు వస్తారు, కోర్టులు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తారు? కుటుంబం గీత దాటినప్పుడు. అది దాటింది మీరు తప్ప ఇది కాదు. ఇది మొదటిసారి కూడా కాదు. నిజం చెప్పాలంటే మీడియా కొంత సానుభూతితోనే ఉంది. నిన్న పొద్దున వచ్చిన మీరు కానీ అంతకుముందు ఇంకొక కుటుంబ సభ్యురాలు కానీ మీరు మాట్లాడడానికి ఇంత సమయం తీసుకుంటున్నారు. మీడియా మటుకు చాలా సమతుల్యంగా ఉండాలి. అక్కడ ఏ మీడియా వాళ్ళు వెళ్ళారు, సోషల్ మీడియా వాళ్ళు ఎవరు, వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదా మీరు ఇది వరకు? వాటినే మీరు తక్కువ చేయలేదే. కాబట్టి చూస్తున్నారు కదా దాదాపు 20-30. అదే అలా నేను ఈ 3-4 దశాబ్దాల దీంట్లో నేను ఇలాంటి దృశ్యం నేను చూడలేదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను వాసుదేవ్, తప్పకుండా రికార్డ్ చేయాలి. ప్రధానమంత్రి చాలా శక్తివంతురాలైన ఇందిరాగాంధీ గారు కోడలు మేనకా గాంధీని ఇంట్లో నుంచి పంపించేశారు. అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు ఈ సైట్స్ లేవు, ఛానల్స్ కూడా లేవు, లైవ్ టెలికాస్ట్ లేవు. కానీ ఆ వార్త దేశంలో ఉన్న అన్ని మీడియాలు ప్రచురించాయి. ప్రధానమంత్రి కోడలిని పంపిస్తే అప్పటికి సంజయ్ గాంధీ చనిపోయారు. ఖుష్వంత్ సింగ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. నేను చెప్తుంది 45 ఏళ్ల కిందటి మాట సార్. 45 ఏళ్ల కిందట ఇందిరాగాంధీ కోడలిని గురించి కూడా పత్రికల్లో రాశారు సార్. ఆమె పంపిస్తే కోడల్ని ప్రధానమంత్రి పంపిస్తే రాసిన దేశంలో కొడుకును ఒక మాజీ ఎంపీ పంపించి అది బయట రభసగా మారితే దాన్ని ప్రత్యక్ష ప్రసారాలు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది సార్. మా సీనియర్ ప్రొఫెసర్స్ మాకు క్లాసెస్లో చూపించారు. ది బ్లెడ్జ్ హస్ క్యారీడ్ అవుట్ ఎ స్పెషల్ ఎడిషన్ ఆన్ దట్. అంటే జరిగింది, చాలా సంచలనం అయింది. అప్పుడు సోనియా గాంధీ అప్పుడప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఇదంతా కూడా జరిగింది. కాబట్టి బహిరంగ వివాదం కాకుండా గొడవలు పెరగకుండా చూసుకోవాల్సింది మీరు తప్ప నేను కోరుకుంటాను. మోహన్ బాబు ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు కలిసి ఉండాలి, సమస్యలేమి ఈ స్థితికి రాకూడదు అని అందరి ఆరోగ్యాలు బాగుండాలి. కానీ అదే సమయంలో మనోజ్ మాట వినొద్దా? లేదు మీరు వెళ్ళారు మోహన్ బాబు యాంగిల్లో ఆలోచిద్దాం. నా కొడుకు నుంచి నాకు ప్రాణహాని ఉందని మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా? ఒక మాజీ ఎంపీ మీ అంత పెద్ద నేను లెజెండరీ అని మీరే సెల్ఫ్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు మీరు మీ ప్రాణహాని ఉందని మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మీ ప్రాణహాని ఏంటి తెలుసుకోవడానికి మీడియా రాదా? ఇవన్నీ అందుకనే ఊరికనే అదేదో అద్దాల మేడ మీద రాయేసినట్టుగా కాదు. మీడియా మిత్రులు కూడా ఒకటి మటుకు చెప్తాను, భారీ సంఖ్యలో ఉండి అక్కడ వాళ్ళలో వాళ్ళు